నాన్న మామయ్యకి కరెక్ట్గా చెక్ పెట్టాడమ్మా. ఖచ్చితంగా ఆయన భయపడి మీ దారికొచ్చుంటాడు. అదే అని మేము అనుకున్నాంరా. కానీ ఆస్తి పత్రాల్లో ఉన్న కండిషన్ లాయర్ నుంచి తెలుసుకున్న దాస్కి ప్రతాప్ మీద ఇంకా కోపం వచ్చింది. తనని కేవలం ఆస్తికి గార్డియన్ని మాత్రమే చేశాడని, ఆస్తి మొత్తం జాయింట్గా నందిత పిల్లల పేరు మీద కలిపి పెట్టేశాడని, పిల్లలకి మైనారిటీ తీరి వాళ్ళు సంతకాలు పెట్టే వరకు ఏది అమ్మే రైట్ లేదు అని ఉండడంతో తనకి ఆస్తి వచ్చినా అనుభవించే హక్కు లేదని అర్థమైపోయి ఇంకా పిచ్చెక్కిపోయాడు. ప్రతాప్, నీ చెల్లి బాగుండాలి కదా నీకు. ఆ చెల్లి చేతే నిన్ను చీకొట్టించకపోతే నా పేరు దాసే కాదు. నా బిడ్డలు కాని వాళ్ళకి నాన్నగా ఉంటూ నాన్న అని పిలిస్తే భరించడం ఎంత కష్టంగా ఉన్నా ఏదో రోజు నీ ఆస్తిని అనుభవించచ్చన్న ఆశతో బతుకుతున్నాను రా. నువ్వు దానికి విలువ లేకుండా చేశావు. రాయ్, ఇక నుంచి ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి ఉంచను. రే ప్రతాప్, ఉంచను, మనశ్శాంతి ఉంచను. అమ్మాయి బొమ్మ బాగుంది కదా మామిచ్చింది. అవునరా, అచ్చం నీలాగే ఉంది. కాదురా, నువ్వు నా దగ్గరే ఉండాలని మామ నీ బదులు నాకు ఇచ్చాడు. సరిపోయిందా? అత్త, నువ్వేంటి నీ కొడుక్కి సపోర్ట్ చేస్తున్నావు? నేను తిన్ను పో. ఒరే, ఆ బొమ్మ నీదేరా, నీ ఫేసే అది. అమ్మా, నువ్వేంటి బావకు సపోర్ట్ చేస్తున్నావు? నేను తినను పో. ఓ, మీరిద్దరూ అలిగారా? సరే అయితే నేను కూడా అలుగుతాను. ఈ ముద్ద నేనంటే ఎవరికైతే ఇష్టమో వాళ్లే తింటారు. నేను అలిగాను. మీరిద్దరు కొట్టుకున్నారు కదా, కొమ్ములు వస్తాయి, మళ్ళీ కొట్టుకోండి. అత్త, అందుకో దొరికేశాడు. అమ్మా నన్ను పట్టుకో. సిద్ధు, సిద్ధు ఏడ్రా? తెలీదత్తా. సిద్ధు ఎటెళ్ళాడ్రా? ఇటేడత్తా. బయట ఎక్కడైనా దాక్కుని ఉంటాడు, చూద్దాం పదా. ఉండు. పదరా. సరే అత్తా. సిద్ధు, సిద్ధు, రే సిద్ధు, ఎక్కడున్నారా? సిద్ధు, సిద్ధు,
సిద్ధు సిద్ధు నాన్న నువ్వా? ఎవడ్రా నీకు నాన్న? సిద్ధు ఆ పిలుపు నాకు వినపడకూడదంటే నువ్వు చావాలి. చావు 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 చావు. అత్త సిద్ధు కనిపించాడా? లేదురా, నీకు కనిపించాడా? నాకు కూడా కనిపించలేదు అత్త. అయ్యో, పద లోపల చూద్దాం. సిద్ధు కొడుకు కానీ నా కొడుకు చచ్చాడు. కూతురు కానీ నా కూతురు బ్యాలెన్స్ ఉంది. వస్తున్నా. చంపేశారా? బాబుని చంపేశారా? అన్నాళ్ళు పెంచిన బాబుని చంపేశారా? నమ్మబుద్ధి కావడం లేదత్తమ్మా. బాబు కనిపించకపోవడం తట్టుకోలేని నందితకి ఫిట్స్ వచ్చాయి. నేను ప్రతాప్ వైజాగ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్, నా చెల్లికి ఎలా ఉంది? బాబు తప్పిపోయాడన్న విషయాన్ని ఆమె మైండ్ తట్టుకోలేకపోతుంది. ఆ షాక్ వల్ల లైట్గా పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పటికైతే డేంజర్ ఏం లేదు. ట్రీట్మెంట్ అంతా చేశాం. కానీ తనని బాధపెట్టే విషయాలేవి చెప్పకపోవడమే బెటర్. లేదంటే ఈసారి పారాలసిస్ స్ట్రోక్ వస్తే తనకి చేతులు కాళ్ళు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు తను ఏ రూమ్లో ఉంది డాక్టర్? ఆగదురు బావా. అమ్మా, నందిత, 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 నందిత. అసలు ఏమైందో అర్థం కావటం లేదు. దిగులు పడకు దాస్. ప్రతాప్ వచ్చాడుగా, అన్నీ బయటికి లాగుతాడు. అప్పుడు తెలుద్దాం ఒక్కొక్కరి లెక్క. ఎవ్వణ్ణి వదిలే సమస్య లేదు. నా సిద్ధు అప్పటిదాకా నాతోనే ఉన్నాడు. అసలు ఏమైపోయాడో, ఎక్కడున్నాడో నాకేం అర్థం కావడం లేదు. ఎంతకంటే చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. నందిత, ఏంటమ్మా మాటలు? ఊరంతా వెతికానన్నయ్య, దాసు కూడా వెతికాడు. నా బిడ్డ లేకపోతే నేను బతకలేను. మడి వెతికి తీసుకొస్తానని మాట ఇవ్వన్నయ్యా. నీకేం కాదమ్మా. ఎక్కడున్నా నా మేనల్లుని వెతికి తీసుకొస్తాను. ఇది నీకు ఈ అన్న ఇస్తున్న మాట. తెల్లవారేసరికి బాబు నీ ముందుంటాడు. నువ్వంటే చేస్తావన్నయ్యా. నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా కొడుకుని తీసుకురా అన్నయ్య. నా కొడుకు నాకు కావాలి. అలాగే అమ్మా.
కంగారు పడకు బావా. వచ్చాను కదా, అన్నీ తేల్చుకుని వెళ్తాను. పద. సిద్ధు సిద్ధు దాసు, సిద్ధు కనిపించాడా? సిద్ధు కనిపించలేదు. మీకు కనిపించాడా? లేదు. అమ్మో. సిద్ధు! దేవుడా. సిద్ధు సిద్ధు! సిద్ధు దాసు, నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను. వెళ్ళు. సిద్ధు 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 సిద్ధు! సిద్ధు! సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయావు సిద్ధు? భాస్కర్, సిద్ధు కనిపించాడా? కనిపించలేదు శంకరన్న. సరే పద. సరే పద. సిద్ధు! ఆ, సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయావు సిద్ధు? సిద్ధు! సిద్ధు కనిపించాడా? కనిపించలేదు బాబు. దేవుడా. సిద్ధు! కనిపించాడా? సిద్ధు కనిపించాడా? కనిపించలేదు సార్. కనిపించలేదు. సిద్ధు! సిద్ధు సిద్ధు సిద్ధు! ఇది నా కోతి మేనల్లుడికి కోతి బొమ్మ. బాగుందా? నా చెల్లికి నా మొహం ఎలా చూపించను రాజీవ్? ఊరంతా జల్లెడ పట్టి మరీ వెతికించాను. వాడు ఏమై ఉంటాడు? పోనీ ఎవరైనా కిడ్నాప్ చేసినా ఈ పాటికి డబ్బు కోసం కాల్ రావాలి కదా. అదే ఆశ్చర్యంగా ఉంది ప్రతాప్. ఎవరు? సార్ వాచ్మెన్ని సార్. ఏంటి? చెప్పు వాచ్మన్. సార్ ఒక లేడీ వచ్చింది సార్ మిమ్మల్ని కలవడానికి. ఏదో అర్జెంట్ అంట. సరే పంపించు. ఎవరు? ఎవరో ఒక ఆడ మనిషి అంట. ఏదో చాలా ముఖ్యమైన విషయం అర్జెంట్ అని చెప్పింది కదా, అందుకే రమ్మన్నాను. ఈ టైంలో ఏంటి? నాకు కూడా అర్థం కావట్లేదు. లెట్స్ సీ. నా పేరు. ఆ వివరాలు మాకు తెలుసు. వచ్చిన విషయం ఏంటో చెప్పమ్మా. వచ్చింది ఎవరో తెలిసి కూడా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు. జరిగింది చెప్పే పూర్తి బాధ్యత నాకుందండి. దాసు మీద ఇష్టంతో పెళ్ళైన మగాడని తెలిసినా కూడా సంబంధం పెట్టుకున్నాను. కానీ అతని గురించి పూర్తిగా తెలిసాక తను మనిషే కాదని అర్థమైంది. తనకు డబ్బు పిచ్చి తప్ప ఇంకేమీ లేదు సార్. రాత్రి నన్ను దాసు కలిశాడు. తన బిడ్డలు కాని వాళ్ళు తన నాన్న అని పిలుస్తుంటే భరించలేకపోతున్నాను. అందుకే ఆ బాబుని చంపేశానని చెప్పాడు. తొందరలోనే పాపను కూడా చంపేసి తన భార్య పూర్తిగా పిచ్చిదైపోయాక బ్యాంకులో ఉన్న డబ్బుతో పారిపోదాం అనుకుంటున్నాడు సార్. అలాంటి మనిషిని ఎలా నమ్ముతారు సార్ మీరు? అతన్ని చూస్తుంటేనే భయం వేస్తోంది.
పగతో రగిలిపోతున్నాడు. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, స్పృహలో కూడా ఉండటం లేదు సార్. ప్రతాప్, ఇక వాణ్ణి వదలకూడదు. ఇది నువ్వు అందరి ముందు చెప్తావా? నీకేం కావాలని ఇస్తాం, ఎంత కావాలని ఇస్తాం. నీ భవిష్యత్తుకి భరోసా మేం కల్పిస్తాం. తప్పు జరిగింది సార్. అందులో తెలుసో తెలియకో నేను కూడా భాగమయ్యాను. మీరెక్కడ చెప్పమంటే అక్కడ చెప్తాను. కాకపోతే అతను చాలా ప్రమాదకరం సార్. నాకు రక్షణ కల్పించండి సార్. అది నువ్వు అడగకపోయినా మా బాధ్యత. తప్పకుండా కల్పిస్తాను. నీకు మేమున్నావమ్మా. రేపు నువ్వు తన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. స్వయంగా మేమే వచ్చి తీసుకెళ్తాం. ప్రతాప్, వాడి మీద అనుమానం వచ్చింది, కానీ మరీ ఇలా చేస్తాడని ఊహించలేదు రాజీవ్. ఒక మనిషి ప్రాణం తీసేస్తాడా? 4 రోజులు ఇంట్లో ఉంటే పక్కింటి బిడ్డ మీద కూడా ఒక మమకారం వస్తుంది కదరా. అలాంటిది అన్నాళ్లు పెంచిన బిడ్డని అనుమానంతో చంపేస్తాడా? వీణ్ణి చాలా తక్కువ అంచనా వేశామన్నమాట. వీణ్ణి వదిలిపెట్టకూడదు రాజీవ్. ప్రతాప్, మల్లిక. మల్లిక, ప్రతాప్ ఎక్కడున్నావు? ఏమైంది మల్లిక? నందిత బానే ఉంది కదా? ఇప్పటిదాకా నందిత నీకోసం బాబు కోసం ఎదురు చూసింది. మీరు రాకపోయేసరికి తనకి మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. ఈసారి కొంచెం సివియర్గానే వచ్చాయి. నందిత స్పృహ కోల్పోతే కోమాలోకి వెళ్ళిపోతుందంటున్నారు డాక్టర్లు. మీరు వెంటనే హాస్పిటల్కి రండి ప్రతాప్. నిన్ను చూస్తేనైనా కాస్త ధైర్యం వస్తుంది. సరే, వస్తున్నాం. నందితకి మళ్ళీ సివియర్గా ఫిట్స్ వచ్చాయట. నేను బాబుని తీసుకుని వస్తానని ఎదురు చూస్తోంది. ఏం ధైర్యం చెప్పను తనకి? ఎలా అబద్ధం చెప్పను? చూడమ్మా, రేపు నేనే స్వయంగా వచ్చి నిన్ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడ నిజం మాత్రమే చెప్పు ప్లీజ్. ఇప్పుడు నీకు వాచ్మెన్ని తోడిచ్చి పంపుతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళావు. వద్దు సార్. మీ వాళ్ళతో రావటం చూస్తే దాసు నన్ను చంపేస్తాడు. నేనే వెళ్తాను. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మల్లిక, ఏమైంది? డాక్టర్స్ ఏవేవో చెప్తున్నారు. నందిత మనకి దక్కదేమోనని భయంగా ఉంది. మల్లిక, తనకేమీ జరగదు. జరగనివ్వను. నువ్వు లేకపోతే నేను పిల్లలు అనాథనం అయిపోతావు నందిత. మీరు నా పక్కనే ఉండండి. నేను ఎక్కడికి వెళ్ళను నందిత, నీ పక్కనే ఉంటాను. అన్నయ్య, నా బిడ్డని వెతికి తీసుకొస్తానన్నావు కదా, ఏడన్నయ్య? నువ్వు తీసుకొచ్చావా? నా బిడ్డ ఎక్కడన్నయ్య? రేపటిలోపు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తానమ్మా. ఒక్కడిని కూడా వదలను. అయ్యో, ఊరుకోమ్మా, ఊరుకో. నీకు ఇంకోసారి మూర్ఛ రాకూడదని డాక్టర్ చెప్పారు. నా కోసం కాకపోయినా ఇదిగో ఈ పిచ్చిదారి కోసమైనా నువ్వు తట్టుకోవాలి.
ఆఫీసర్ ఫోన్ చేశారు. ఏంటంట? ఎవరో క్లయింట్ వచ్చి 25 లక్షలు ఇస్తారంట. నేను వెళ్ళి కలెక్ట్ చేసుకోమన్నారు. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. దాస్ బయలుదేరాడా? వాళ్ళు బయలుదేరారు సార్. ఎవరెవరు వెళ్ళారు? నందిత మేడము పాపని తీసుకుని వెళ్ళారు సార్. భాస్కర్ నువ్వు వెంటనే వెళ్ళి ఆ కారాపో. సరే సార్.